సో అట్లనే ఏది ఆమె చెప్పిన తర్వాత ఇక్కడ ఏది జయశంకర్ చూపెట్టిన కదా కురేషి ఆమె ఏం పాపం చేసింది మన ఆర్మీ ఆఫీసర్ వాళ్ళకి ఇచ్చిన విధిని నిర్వర్తించారు కాకపోతే మన 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 యొక్క మనం సరిగ్గా ప్రిపేర్ కాలేదు లేకపోతే మన వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు కారణం ఏదైనా సరే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ముందు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ముందు మనము సక్సెస్ కాలేకపోయినాం మనకే నష్టం చేసుకున్నాం తప్ప అది ఇక అప్పుడు ట్రంప్ అప్పుడు కూడా రెండు లాస్ట్ టైం కూడా రెండు మనయే పడగొట్టిరు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు పడగొడితే మనల్ని విడిపోయడానికి మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే ఇప్పుడైనా అదే పరిస్థితి మనయే 6 పడిపోయినాయి వాళ్ళు ఒక్కడి పడిపోలే సో మళ్ళీ ట్రంప్ ఫోన్ చేసే కానీ పొద్దుగాలు వేస్తే ఈ యొక్క గోధి మీడియాలో పొద్దుగాలు వేస్తే ఫేక్ చెప్తారు కరాచీ వండిపోతుంది ఆ బందర్గా ఇట్లా అవుతుంది మొత్తం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇట్లా చేయి పెట్టుకొని ఉరుకుతున్నాడు ఇట్లా చెప్తున్నారు పొద్దుగాలు వేస్తే ఫేక్ చెప్తున్నారు అర్నబ్ గోస్వామి అది ఓతో ఉన్నది నార్త్ ఇండియాది ఈ ఆర్యం అలా కూడా అందరు ఆర్య బ్రాహ్మణం ఉండకూడదులే ఈ మీడియాలో కూడా అందరు ఫేక్ చెప్తున్నారు కదా ఆయన వాళ్ళు వచ్చేమో ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు వీడు వచ్చేమో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పారిపోతున్నాడు మీ విదేశాంగ మంత్రి పారిపోయిండు ప్రైమ్ మినిస్టర్ పారిపోయిండు ఆయనేమో కంఫర్టబుల్ వచ్చి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తారు లేకపోతే పార్లమెంట్ లో మాట్లాడుతారు అక్కడ ఏం కాలే పొద్దుగా లేస్తే బాడుకోరు ఫేక్ అనాది నుండి ఇట్లనే ఫేక్ చెప్తారు ఆర్య బాడుకోరు అర్థమైంది ఆర్య బ్రాహ్మణ బాడుకోరు ఆర్యులు నథింగ్ బట్ బ్రాహ్మణులే కదా ఎందుకంటే ఈ దేశంలో వాడు రాగానే మిగతా వాళ్ళందరినీ వాడు శూద్రులు అనేసిండు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళ స్త్రీలను తీసుకురాలే కాబట్టి ఈ స్త్రీలను కూడా శూద్రులు అనేసిండు వాడుకో గలీజ్ నా కొడుకు అర్థమైనా సో ఆమెని కురేషిని కూడా అదే చేస్తున్నాడు ఆమెను కూడా ఏది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు ఆమె ఏమన్నది ఆమెకి ఇచ్చిన విధిని నిర్వర్తించింది ఆ యొక్క మిలిటరీ ఆఫీసర్ మధ్యప్రదేశ్ కింద ఆమె వీళ్ళకేమన్నది కానీ ఆమె మీద కూడా ఏదో నెగిటివ్ బురద చదువుతారు పిచ్చిన కొడుకులు ఆ కురేషి అంటే ఆమె ఏమంటున్నారు So that's why I've been exposed to the army environment, and I not only that, my great grandmother, she was with Rani Lakshmibai. She was a woman warrior. It runs in the family. ఓ రాణి లక్ష్మీబాయి కలిసి యుద్ధంలో పాల్గొన్నాను మా తల్లిగారి ప్రోత్సాహంతో నేను ఆర్మీలో చేరాను మా కుటుంబం అంతా సైన్యంలో ఉంది దేశాన్ని కాపాడడంలో మన బాధ్యత ఉంది That was one of the reason my mother wanted either of us, because we are two sisters. She's in NCC, she's joining. Would you like to join? I said, if I'm getting an opportunity, I would like to. So I applied for it and I got it. And my grandfather, he used to say, he was also in the army, he used to say, Vayam Rashtre Jagriyam. It's our responsibility of every citizen to be alert and stand up for our country and defend the nation. సో ఆమె ఏమన్నది ఆమెను తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారో నాకు అర్థమైతలే మరి ఈ చెడ్డీ గ్యాంగ్ పోనరా మీరు దేశాన్ని రక్షించబడరా ఈ చెడ్డీ వేసుకొని మా దగ్గర ఎందుకురా ఈ తలకాయ షాకా గీకా అనుకుంటా పోన్రి పోయి ఆ బార్డర్లో ఈ లోకల్లో మా అనార్యులను ఇబ్బంది పెట్టే బదులు పాకిస్తాన్లో పోరి బార్డర్లో మీరే బిఎస్ఎఫ్ తీసేద్దాం మీరే ఉండిపోరి ఈ ఆర్య బ్రాహ్మణులే చెడ్డీ వేసుకొని పిచ్చి బాడుకో ఆలోచించండి మిత్రులారా ఓకే సో అట్లనే ఇక్కడ మన దగ్గర ఏడవైనా కయ్యం పెట్టుడే ఈ బాడుకోలు ఒక్కటి పనికొచ్చేది చేయరు ఏదైనా కడదాము ఏదైనా అభివృద్ధి చేద్దాము మన బతుకులు మారుస్తాము ఏమి లేదు ఎంతసేపు కరాచీ బేకరీ దానికి ఎంత పెద్ద హిస్టరీ ఉంది వాళ్ళు సింధీ వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాదు వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు దేశ విభజన ఎక్కడ ఉంది అక్కడ ఉన్నోళ్ళు మన విభజన అయిన తర్వాత మన ఇక్కడికి వచ్చారు బతకడానికి వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆ కరాచీ మీద ఉన్న ప్రేమతోటి కరాచీ బేకరీ అని పెట్టుకున్నారు దానిలో ముస్లిం ఏడున్నారా బాడుకో తన్నొద్దా ఈ బాడుకోలేం చెప్పండి మిత్రులారా ఆడ ముస్లిం ఏడొచ్చిండు కరాచీ బేకరీలా కరాచీ అనేది ఒక ఊరు పేరు ఆడ ముస్లిం ఏడుంది అంటే అందుకే అంటున్నా ఉచ్చపెండ దాగుకుంటున్న బాడకవులు ఆవు వద్దనే పారవోసుకుంటుంది ఆవు ఉచ్చాపుకుంటే ఆవు చచ్చిపీక్తుంది ఆవుది అపెండిక్స్ వలిగితే ఆవు పెండ ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపీక్తుంది అది 3 రోజులు అలా కుళ్ళిపోతే అలా బ్యాక్టీరియాలు వైరస్ వస్తాయి అది ల్యాబ్కు పంపిద్దాం అది ఎరువు లెక్క పనికి వస్తుంది మనిషిదైనా సరే ఆవుదైనా సరే దాన్ని రాసుకో పూసుకోంటాడు అలా దాని దివ్య శక్తులు ఉన్నాయంటాడు కాబట్టి అది మరి ఉచ్చపెండ తాగితే ఏమైతుంది బ్రెయిన్ పనిచేయదు కదా అందుకని వాళ్ళు పనిచేస్తలేదు వాళ్ళు దే కెనాట్ థింక్ మన నార్మల్ వ్యక్తులకు ఆలోచించలేరు ఆ బాడుకోలు కాబట్టి ఇట్లా చేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి వాళ్ళు సైకలాజికల్ సిక్ పీపుల్ కాబట్టి వాళ్ళకి మన లెక్క ఆలోచించలేకపోతున్నారు కరాచీ అనేది ఒక ఊరు పేరు లంజ ముస్లిం పేరు కాదురా రే పిచ్చి బాడుకోలు ఏం చేద్దాంరా మరి ముస్లిమ్స్ ఏం చేద్దాం భారతదేశంలో ముస్లింలను చంపేద్దామరా మరి వేరే దేశాల్లో అందరు హిందువులను చంపేసినా మీకు బాధ కాదు ఎందుకంటే అలా బ్రాహ్మణులు లేడు కదా వేరే దేశాల్లో ఉన్న హిందువులు కూడా అనార్యులే కదా ఈ బ్రాహ్మణుల
లేడు కదా. ఆలోచించండి మిత్రులారా, దయచేసి ఆలోచించండి.